మీకు ఎగ్జామ్ లేదా ఇంటర్వ్యూ ఉంది బట్ ప్రిపేర్ అవడానికి ఇంట్రెస్ట్ రావడం లేదు, అయితే ఈ యొక్క స్టెప్స్ ఫాలో అవ్వండి. మీ యొక్క ఇంటర్వ్యూ అండ్ ఎగ్జామ్ కి సూపర్ గా ప్రిపేర్ అవ్వండి. ChatGPT మీ ఫోన్ లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీరు ఇక్కడ వాయిస్ మోడ్ అయినా యాక్టివేట్ చేయొచ్చు లేదా టైప్ అయినా చేయొచ్చు. నేను వాయిస్ మోడ్ యాక్టివేట్ చేసి చేస్తున్నాను. సో ఇక్కడ హై ChatGPT, నేను ఇంటర్వ్యూ అనేది ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా. సో నాకు ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వడానికి హెల్ప్ చేయి. ఆ టాపిక్ ఏంటంటే డేటా స్ట్రక్చర్స్. డేటా స్ట్రక్చర్స్ గురించి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, దానికి ఆన్సర్ చేయు. అండ్ అట్ ది ఎండ్ లో ఒక క్విజ్ వాజ్ ప్రాక్టీస్ చేద్దాం. సో నువ్వు రెడీయా? సరి అయినది. నేను డేటా స్ట్రక్చర్స్ గురించి కొన్ని ప్రశ్నలు చెప్పి వాటికి సమాధానాలు కూడా వివరించగలను. అంతేకాదు చివరిలో కొన్ని ప్రశ్నలతో ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. సో చాలా సరదాగా ఆరంభిద్దాం. సో డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి? ఒక స్కూల్ స్టూడెంట్ కి అర్థమయ్యే విధంగా ఒక ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేయి. డేటా స్ట్రక్చర్స్ అనేది మనం డేటాని ఒక నిర్దిష్ట పద్ధతిలో ఏర్పాటు చేసే విధానం. ఉదాహరణకు మనం ఒక పుస్తకంలో పేజీలు సరైన శ్రేణిలో పెట్టుకోవడం వంటిది. అలాగే ఒక పుస్తకంలో విషయంలో సులభంగా దొరకడానికి మనం ఒక సరిగా ఏర్పాటు చేసిన శ్రేణి లేదా సరళమైన రకంగా ఉంచుతాం. యాక్లో లింక్ లిస్ట్, ట్రీస్ లాంటి వాటి ద్వారా మనం డేటాను సులభంగా నిర్మించగలుగుతాం. సో ఈ విధంగా మీరు ChatGPT తో క్వశ్చన్స్ అడగచ్చు. అడిగిన దానికి ప్రతి ఒక్క దానికి మీరు అడిగితే దానికి ఆన్సర్ వచ్చేది కూడా మీకు ఒక ఫార్మాట్ లో వస్తుంది. సో ఈ విధంగా మీకు ఎగ్జామ్ అయినా ప్రిపేర్ అవ్వచ్చు లేదా ఇంటర్వ్యూస్ కి ప్రిపేర్ అవ్వచ్చు. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. నెక్స్ట్ మీకు AI గురించి ఏమన్నా విషయాలు తెలుసుకోవాలన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.